అందరికీ నమస్కారం. అత్తగోడల వంటలకు స్వాగతం. ఈరోజు నేను మీకు శనగపప్పు మసాలా వడలు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఈ 2 గ్లాసెస్తో నేను శనగపప్పు తీసుకున్నాను. దానిని మినిమం 4 to 5 hours నానబెట్టుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఇలాచీ 2, మొగ్గలు 2, సాల్ట్ తగినంత. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు వేసుకుందాం. మిక్సీలో వేసుకున్నాను కదండి, నేను కొంచెం కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఇది లాస్ట్లో మిక్స్ చేస్తాను. 4 మిర్చీస్ వేస్తున్నా. మొగ్గలు, ఇలాచీ, అల్లం, వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పుదీనా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టేసానండి. మరి పేస్ట్గా కాకుండా కచ్చాపిచ్చిగా కొట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని వాటర్ వేసుకోవద్దండి. వాటర్ వేసుకుంటే మనకు వడలు సరిగ్గా రావు. ముందుగా నేను శనగపప్పు ఎందుకు తీసి పెట్టుకున్నానంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు శనగపప్పు వడ తింటాం కదండి, అందులో శనగపప్పు కనిపిస్తుంది కదా, ఆ స్టైల్లో నేను ఇవాళ శనగపప్పు వడ వేద్దామని తీసి పెట్టుకున్నా. ముందుగా కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన. ముందుగా చేయి తడుపుకొని ఈ చేతిలో వాటర్ అత్తుకొని పిండిని ఉండగా చేసుకుని ఈ చేతిలో ఒత్తుకోవాలి. మళ్ళీ ఈ చేతిలో వేసుకుని ఆయిల్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడి మసాలా వడ రుచి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మాకు ఎలా కుదిరిందో కమెంట్స్ చేసి చెప్తారా? మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వంటలతో.